దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనములో ఉదయ సాయంకాలముల యందు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడింది అంటే, అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకు కొంతమంది నియమించబడుతూ వచ్చినట్లుగా మనము ఈ వచనములో గమనిస్తూ ఉంటున్నాం. ఉదయము సాయంకాలము యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి కొంతమంది నియమించబడ్డారు. ఆ నియమించబడిన వారు మరి ఏం చేస్తూ వచ్చారు అంటే, ఉదయమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుతూ వచ్చారు. అలాగే సాయంకాలమందు కూడా యెహోవాను గూర్చిన స్తుతి పాటలు వారు పాడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. వారు ఉదయము సాయంకాలము యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి నియమించబడ్డారు. కాబట్టి వారు మరి ఉదయమందు సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడినటువంటి అనుభవంలో ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు. మన జీవితంలో కూడా మరి యెహోవాను గూర్చిన స్తుతి పాటలు మనం పాడేవారంగా ఉండాలి. ఉదయమందు అస్తమయమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి నియమించబడిన వారు ఎలాగైతే మరి యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుతూ ఆయన గణపరుస్తూ వచ్చిన వారుగా ఉన్నారో, అదే రీతిగా ప్రభు ప్రజలమైనటువంటి మనము ప్రభువును గూర్చినటువంటి స్తుతి పాటలు పాడుతూ ఆ ప్రభువును ఎంతో మనము గణపరిచే వారంగా, ఆ ప్రభువును ఎంతో మనము హెచ్చించే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు, మరి ప్రభువును గూర్చిన పాటలు పాడడం ద్వారా ప్రభు ప్రజలు మేలు పొందారు అనే విషయాన్ని, ప్రభువును గూర్చిన పాటలు పాడడం ద్వారా ప్రభు ప్రజలకు ఏం కలుగుతూ వచ్చింది అంటే, మేలు కలుగుతూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథములో 20వ అధ్యాయము 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి. ఇక్కడ మనం చూస్తున్నాం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా అనే మాటను. యెహోషాపాతు యోధా వారి మీద రాజుగా ఉన్న దినాల్లో ఆ యోధా రాజ్యం మీదకి శత్రువులు వచ్చారు. ఎవరు వచ్చారంటే, మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే సెయీరు మన్యవాసులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీరెందుకు వచ్చారంటే, నష్టపరచడానికి వచ్చారు, హాని చేయడానికి వచ్చారు, బాధ పెట్టడానికి వచ్చారు. ఆ సమయంలో మరి యెహోషాపాతు రాజు, యోధా ప్రజలు దేవునికి ప్రార్థించినటువంటి వారుగా ఉన్నారు. అదే సమయంలో యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే, మరి దేవుణ్ణి గూర్చిన పాటలు పాడేదాని కొరకై కొంతమందిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ ఏర్పాటు చేయబడిన వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ వచ్చిన శత్రువులు హతమైపోతూ వచ్చారు. చూడండి, ఇక్కడ పాడుటకును స్తుతించుటకును మరి వారు మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు శత్రువులు ఏమైనారంటే హతమైపోతా వచ్చారు. అంటే యుద్ధము చేయకుండానే, పోరాడకుండానే శత్రువులు హతము చేయబడ్డట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ
ప్రభువును గూర్చిన పాటలు పాడడం ద్వారా హాని చేయడానికి వచ్చినటువంటి శత్రువులు హాని చేయలేకపోయారు. హాని చేయడానికి వారు వచ్చారు, నష్టము కలిగించడానికి వచ్చారు. కానీ వాళ్ళేం చేయబడ్డారంటే హతము చేయబడ్డారు. అంటే వారు హాని చేయలేకపోయారు. వారు నష్టాన్ని కలగజేయలేకపోయారు. అంటే ఇక్కడ ప్రభువును గూర్చిన పాటలు పాడడం ద్వారా, ప్రభువును గూర్చి పాటలు పాడుతూ ప్రభువుని గనపరచడం ద్వారా హాని చేయడానికి వచ్చినటువంటి శత్రు సమూహము ఏ హాని చేయలేదనే సంగతిని మనము గ్రహిస్తా ఉంటున్నాం. మన జీవితంలో మరి ప్రభువును గూర్చినటువంటి పాటలు పాడుతూ ప్రభువును గనపరిచే వారంగా మనం ఉన్నప్పుడు మరి శత్రు సమూహము అంటే అపవాది యొక్క సమూహము మనకు హాని చేయడానికి మరి ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం కూడా హాని చేయలేదు. కాబట్టి మనము ప్రభువును గూర్చిన పాటలు పాడే అనుభవంలో కొనసాగే వారముగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో కూడా మనము ఒక సందర్భాన్ని చూడవచ్చు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి, ఇక్కడ మరి పౌలు సీల వీరు చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో వేయబడ్డారు. అప్పటికే వారికి గాయాలైనాయి. మరి ఎంతో వారు బాధలో ఉన్నారు. అలాంటి బాధలో వారుండి చెరసాలలో ఏం చేస్తూ ఉన్నారంటే కీర్తనలు పాడుతూ ఉన్నారు. దేవునికి ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అలాగే కీర్తనలు పాడుతూ వచ్చారు. మరి కీర్తనలు పాడుతూ వచ్చినప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలుగుతూ వచ్చింది. అలాగే చెరసాల పునాదులు అదిరినాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. అప్పుడు మరి చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడింటూ చూచి ఖైదీలందరూ పారిపోయారని చెప్పి అనుకుని కత్తి దూసి తను చంపుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. ఇంకేముంది, ఖైదీలందరూ పారిపోతే నా పై అధికారులు నన్ను శిక్షిస్తారనే భయముతో ఆ వ్యక్తి తను చంపుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. అప్పుడు మరి పౌలేమన్నా అంటే నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని చెప్పి చెప్తూ వచ్చాడు. మరి ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు మరి పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంతేకాదు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని చెప్పి అంటూ వచ్చాడు. అప్పుడు వారు ఏం చెప్పారంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి చెప్తా వచ్చారు. చూడండి, ఇక్కడ మరి చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలలు ప్రభువును గురించిన పాటలు పాడుతూ ప్రభువును గణపరుస్తూ వచ్చారు. వారెంతో బాధలో ఉండి కూడా అప్పుడు ప్రభు అక్కడ కార్యం చేస్తూ వచ్చాడు. ఆ కార్యం చేసినప్పుడు మరి చెరసాల నాయకుడు ఏం గ్రహించాడంటే పౌలు శీలలు ఏ దేవుడిని అయితే సేవిస్తూ ఉన్నారో ఆ దేవుడు నిజమైన దేవుడు, రక్షకుడు అనే విషయాన్ని గమనించాడు. గ్రహించిన వాడుగా ఉన్నాడు. గ్రహించేమంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలని చెప్పి అడుగుతా వచ్చాడు. వారు ప్రభువును గురించి మరి కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే వాక్యం మనం గమనించవచ్చు. మరి వాక్యం రాయబడింది, ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి యొక్క గాయాలు కడిగాడు అని చెప్పి 33వ వచనములో రాయబడింది. ఏం చేస్తా వచ్చాడు? వారి యొక్క గాయాలను కడిగాడు. చూడండి, అంతకుముందు ఏం చేశాడంటే ఈ మరి అంతకుముందు తన యొక్క స్థితి ఎలా ఉంది అంటే పౌలు శీలలు ప్రభువును గురించిన పాటలు పాడక మునుపు ఈ చెరసాల నాయకుని యొక్క స్థితి ఎలా ఉంది అంటే మనము గమనించవచ్చు. మరి ఈ వ్యక్తి ఏం చేశాడంటే లోపలి చెరసాల్లోనికి త్రోశాడు. లోపలి చెరసాల్లోనికి త్రోశాడు, తీసుకెళ్ళలేదు. ఏం చేశాడు? వారిని త్రోసేసాడు అన్నమాట. త్రోసివేసినప్పుడు వారు ఒకేలా పడుండొచ్చు. మరి పడిన దాన్ని బట్టి కొంత
బాధ అనేది వారికి కలిగి ఉండొచ్చు. అంతేకాదు వారి యొక్క కాళ్ళకు బొండ వేసి బిగించినట్లుగా కూడా రాయబడింది. అంటే పౌలు శీలల్ని చెరసాల నాయకుడు మరి చెరసాలలోనికి త్రోసివేశాడు. లోపలి చెరసాలలోనికి త్రోసివేశాడు. కాళ్ళకు బొండ వేసి బిగించాడు. అంటే వారిని బాధ పెట్టిన వాడుగా ఉన్నాడు. వారిని ఏం చేశాడు? పౌలు శీలను బాధ పెట్టాడు. బాధ పెట్టాడు. అయితే వారు పాటలు పాడిన చెరసాల్లో ప్రభువును గురించి పాటలు పాడి ప్రభువుని ఎంతో ఘనపరిచారు. అప్పుడు ప్రభు కార్యం చేశాడు. కార్యం చేసినప్పుడు ఆ కార్యాన్ని చూసినటువంటి యొక్క మరి చెరసాల నాయకుడు పౌలు శీలలు ఏ దేవుడినైతే సేవిస్తున్నాడో ఆ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి గ్రహించి, ఆ దేవుడు రక్షకుడు అని చెప్పి గ్రహించి, మరి రక్షణ పొందడానికి నేనేం చేయాలని చెప్పి అడుగుతా వచ్చాడు. అలాగా ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించాడు. ప్రభువుని అంగీకరించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ పౌలు శీలకు కలిగినటువంటి గాయాలను కడుగుతా ఉన్నాడు. చూడండి, మరి బాధ పెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గాయాలు కడుగుతా ఉన్నాడు. అంటే మేలు చేస్తా ఉన్నాడు. అంతకుముందు బాధ పెట్టాడు పౌలు శీలల్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తా ఉన్నాడు. అంటే ఈ ఇద్దరు మరి ప్రభువును పాటల ద్వారా స్తుతించారు. పాటల ద్వారా ప్రభువుని ఎంతో ఘనపరిచారు. అప్పుడు ఏం జరిగిందంటే బాధ పెట్టిన వ్యక్తి మేలు చేసే వ్యక్తిగా మారిపోయాడు. బాధ కలగజేసిన వ్యక్తి మేలు కలగజేసే వ్యక్తిగా మారాడు. అలాగే మన జీవితంలో మరి ప్రభువును గురించిన పాటలు మనం పాడేవారంగా ఉన్నప్పుడు, ప్రభువును గురించిన పాటలు పాడుతూ ప్రభువును మనం గణపరిచే వారంగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎవరైతే మనకు బాధ కలగజేసేవారుగా ఉంటున్నారో, ఎవరైతే మనకు నష్టాన్ని కలగజేసేవారుగా ఉంటున్నారో, వారు ఎలాగూ మార్చబడతారు? మనకు మేలు చేసేవారుగా మార్చబడతారు. మనకు ఉపకారం చేసేవారుగా వాళ్ళు చేయబడతారు. కాబట్టి మన జీవితంలో ప్రభువును గూర్చిన పాటలు పాడుతూ ప్రభువును గణపరిచే అనుభవంలోనికి రావాలి. గమనించండి, వాక్యలో మనం చూస్తా వచ్చాము. మరి ఉదయమందు సాయంకాలమందు మరి యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి కొంతమంది నియమించబడ్డారు అనే విషయాన్ని. నియమించబడ్డారు అంటే వారు మరి ఉదయమందు సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడి ఉంటారు. ప్రియులారా, మనం కూడా మరి ప్రభువును గురించిన స్తుతి పాటలు పాడుతూ ప్రభువును ఘనపరిచే వారంగా ఉండాలి. అలా ఉండడం ద్వారా మనకు కలిగే మేలేందంటే మరి శత్రు సమూహము, అపవాదిక సమూహం మనకు హాని చేయాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ మనకు ఏ హాని చేయలేదు. అలాగే మరి ఎవరైతే ఈ లోకంలో మనకు బాధ కలగజేసేవారుగా ఉంటున్నారో, మనల్ని బాధ పెట్టిన వారుగా ఉంటున్నారో, వారు మనకు మేలు చేసేవారుగా మార్చబడతారు. కాబట్టి మన జీవితంలో మరి ప్రభువును గూర్చిన స్తుతి పాటలు పాడే అనుభవంలోనికి మనము రావాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మనం ప్రభువుని ప్రార్థించాలి. ప్రభువా, నా జీవితంలో మరి ఉదయమందు అస్తమయమందు అలాగే నిత్యము నిన్ను గూర్చిన పాటలు పాడుతూ నిన్ను గణపరిచే అనుభవంలో నేనుండి ఆ విధంగా ఉండడం ద్వారా అనుగ్రహించబడే ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నట్లుగా నాకు సహాయం చేయమని ప్రభువుని మనం ప్రార్థించే వారముగా ఉండాలి.